పెద్ద పులిపాక వద్ద కోడి పందాల బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పందెం రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి అనగానే కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాలో టక్కున గుర్తుకొచ్చేది కోడి పందాలు. పెద్ద ఎత్తున ఈసారి 3 రోజులుగా భారీగా బరులను ఏర్పాటు చేసి నిర్వాహకులు పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పులిపాక గ్రామ సమీపంలో మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేసి దాదాపు వందలాది మంది కూర్చొని సౌకర్యవంతంగా వీక్షించేలా ఈ బరులను ఏర్పాటు చేసి ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తే కనుక పలు ప్రాంతాలు ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలి వచ్చి ఇక్కడ పందాలను వీక్షిస్తున్నారు. ఈసారి చూస్తే కనుక పెద్ద ఎత్తున మహిళలు ఈ కోడి పందాలు వీక్షించేందుకు బర్ల వద్దకు వచ్చి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద పులిపాక సమీప గ్రామాలు, అదేవిధంగా ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకుని ఇక్కడ శివారు ప్రాంతాల్లో నిర్వహించేటువంటి బర్ల వద్దకు వచ్చి ఈ పోటీలో పాల్గొంటూ ఉన్నారు. ఎంతో ఆసక్తికరంగా సంప్రదాయ కోడి పందాలు నిర్వహిస్తారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఈ కోడి పందాలు చెప్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఈ పందాలు వేయడం అనేది ఒక ఆనవాయితీగా ఒక సంబరంగా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కోడి పందాల్లో పాల్గొంటారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు కోడి పందాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. మన సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దానివల్ల చాలా సంతోషంగా ఉంది. మేము గత 3 రోజుల నుంచి వస్తున్నాము. ఇక్కడ అనంతనేని ఆజాద్ గారి బరి చాలా లేడీస్ కూడా రావడానికి చాలా బాగుందండి. పందాలు కూడా వేస్తున్నారండి? పందాలు కూడా వేస్తున్నామండి. ఎట్లా నడుస్తున్నాయి? పందెం ఎంత నడుస్తుంది, ఎట్లా ఉంది? అంటే ఒక్కొక్క పందెం ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరకు కూడా జరుగుతున్నాయి. చాలా 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 బాగుంటుంది. అర్ధరాత్రి 4:30 వరకు కూడా పందాలు జరుగుతున్నాయండి. ఎలా అనిపిస్తుంది? మొత్తం కుటుంబంతో సావచ్చారా? ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అంటే మేము బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇది మా కుటుంబం, మా ఇల్లు లాగా అనిపిస్తుంది మాకు. అందే అక్కడ నిర్వాహకులు కూడా మమ్మల్ని స్వచ్ఛందంగా లోపలికి తీసుకొచ్చి గౌరవిస్తున్నారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? సౌకర్యాలు చాలా బాగున్నాయండి. పందాల్లో పాల్గొంటారా ఈసారి మీరు? పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామండి. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి పందాల్లో పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది పందాలు పాల్గొంటారు? ఇదే ఫస్ట్ టైం నేను వచ్చాను కోడి పందాలకి. వైజాగ్ నుంచి వస్తున్నా. అంతా బాగానే ఉంది. ఫస్ట్ టైం కాబట్టి అంతా కొత్తగా ఉంది. పందెం వేసారా? ఇవాళ పందెం వేసారా? ఏమైనా గెలిచారా? ఒక 3 గెలిచాను, ఒకటి పోయింది. ఎంత మేర పందాలు నడుస్తున్నాయి ఇప్పుడు? 50,000 నుంచి 1,00,000 వరకు నడుస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఇలాగా అంత కుటుంబ సమేతంగా వచ్చి పందాలు వీక్షించిన సంక్రాంతి సంబరాలు పాల్గొని ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం రావటం. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయండి. అంతా బాగా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈసారి కోడి పందాలు చూడడానికి ఎట్లాంటి ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా ఏర్పాటు చేశారండి. మేము మంగళగిరి నుంచి వచ్చాము. చాలా బాగుందండి. చాలా రసవత్తంగా కూడా జరుగుతుంది. పోటాపోటీగా జరుగుతుంది ఇక్కడ. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? రోజుకి ఎన్ని పందాలు వేస్తున్నారు? రోజుకి 10,000 పైన పందాలు వేస్తున్నారండి. బాగా జరుగుతుంది. అది 3 డేస్ నుంచి కంటిన్యూగా జరుగుతుందండి. ఈ రోజుతోటి లాస్ట్. మేము మంగళగిరి నుంచి వచ్చామండి. ఎప్పుడు వస్తుంటాము. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వెళ్ళండి. మీరు చెప్పండి, ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున కోళ్లను తీసుకొని వచ్చి వాళ్ళు కూడా పందాల్లో పోటీ పడేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కూడా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? కోడి పందాల్లో పాల్గొంటున్నారా ఈసారి? ఎట్లా అనిపిస్తుంది? తాడిగడప నుంచి వచ్చామండి. చాలా బాగుందండి. సంక్రాంతి అంటేనే హరిదాసులు, రంగవల్లులు, కోడి పందాలు, ఇవే కదా మన సంస్కృతి సాంప్రదాయాలు వెనకటి నుంచి కూడా. అందుకని ఇది సరదాగా వచ్చాను. నేను 7 వచ్చాను సరదాగా చూద్దామని. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఆ సంక్రాంతి అంటే ఇక్కడే ఉందనిపిస్తుంది. ఎంత మరి నడుస్తున్నాయి పందాలు? అవన్నీ కూడా ఎంత అమౌంట్లో నడుస్తుంది? ఎట్లా గెలుస్తున్నారా? ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది? గెలుస్తున్నారండి. మామూలుగా 50,000, 1,00,000 నార్మల్గానే జరుగుతుంది. ఎక్కువ అమౌంట్ కాదు, ఏదో సరదాగా నార్మల్గా జరుగుతుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. 7 వచ్చాను సరదాగా చూద్దామని వచ్చి 7 వచ్చింది. ఒక సింగిల్ ఫ్రెండ్స్తో వచ్చాము.
అంటే ఉండకొందకే లేడీస్ కూడా అన్నిట్లో పాల్గొంటున్నారు కదా, మహిళా సాధికారత. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక పలు ప్రాంతాల నుంచి చిన్నారులు అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈ పోటీలను వీక్షించేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో ఆసక్తికరంగా వీళ్ళంతా వీక్షిస్తున్న పరిస్థితి. చెప్పడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? విజయవాడ నుండి చాలా బాగున్నాయి. సంక్రాంతి అంటే ఇలా ఉంటుందని మాకు తెలీదు. అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం, ఫ్యామిలీతో వచ్చాం. చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి, సూపర్గా నడుస్తున్నాయి. ఏం వేయలేదు, చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయి. లేడీస్ కూడా బాగానే అందరూ కూర్చోవడానికి అన్నిటికీ బాగా అరేంజ్మెంట్ చేశారు. సూపర్, అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే కనుక ప్రతి ఒక్కరూ వీక్షించేలా ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చూస్తే కనుక ఇటు చుట్టుపక్కల ప్రాంతాలనే కాకుండా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకొని బంధువుల మధ్య ఆత్మీయుల మధ్య పండుగను చేసుకుని ఇక్కడ ఇవాళ చివరి రోజు కావడంతో, కనుమ రోజు కావడంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కోడి పందాల్లో వారందరూ కూడా తరలి వచ్చి కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా పందాలు వేస్తూ ఈ పందాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది గెలుపొందిన వారందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇటు కనుమ రోజు కావడంతో, ఇక ఇవాళ చివరి రోజు కావడం, పోటీలకు కావడంతో ఇవాళ పెద్ద ఎత్తున నిర్వాహకులు కూడా వారికి వచ్చే వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, అలాగే ఇక్కడ వచ్చిన వారికి కూడా తగిన సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ రాత్రి పొద్దుపోయే వరకు కూడా దాదాపు 10 గంటల వరకు కూడా ఈ పోటీలు కొనసాగించేలా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తారు, ఎల్ఈడి తెరలను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ వీక్షించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. ఈ సంబరాలపై ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పెద్దపులిపాక నుంచి కెమెరామెన్ బిఎన్ఆర్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.